ఉండలేడు, ధైర్యంగా మాట్లాడలేడు. ఆ వ్యక్తిని దేవుడు భారతదేశానికి తీసుకొచ్చాడు. కేరళ రాష్ట్రంలో సేవను 52 క్రీస్తు శకంలో ప్రారంభించాడు. ప్రారంభించి అక్కడి నుండి మళ్ళీ చెన్నై ప్రాంతానికి మైలాపూర్ అనే గ్రామానికి వచ్చాడు. సెంట్ మౌంటైన్ అనే ఒక పర్వతం దగ్గర చర్చి కట్టాడు. భయపడే వ్యక్తి, అవిశ్వాసం కలిగిన వ్యక్తి, నమ్మలేని వ్యక్తి జూలై 3వ తారీఖు రోజు ఏమైపోయాడు తెలుసా? దేవుని కోసం హతసాక్షిగా చనిపోయాడు. దాన్ని ఇండియన్ క్రిస్టియన్ డే, ఆయన మరణ దినాన్ని పురస్కరించుకొని ఈ భారతదేశం అంతా క్రైస్తవుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎంత గొప్ప మాట కదా! నీతిమంతులకు అనేక ఆపదలు కలుగుతాయి.